హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 11. నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా? హ్యాపీగా కూర్చుంటావు అనుకున్నాను. ఓకే, డిస్టర్బ్ చేసినందుకు సారీ. నేను తనని తీసుకుని గెస్ట్ రూమ్ కి వెళ్తాను అంటూ ఆదిత్య అలాగే తూలుతూ ఆమె చేయి పట్టుకుని ముందుకే కదిలాడు. కీర్తన అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంది ఇద్దరిని. ఆదిత్య తనని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటే అలాగే అతడి చెయ్యి పట్టుకుంది. వెళ్తున్నవాడల్లా ఆగిపోయి ఆమె వైపుకి చూశాడు. నువ్వు చేసేది రాంగ్ అని నీకు అనిపించడం లేదా అంటూ ఆదిత్య వైపుకు చూసింది కీర్తన. తప్పు ఎందుకు అవుతుంది? ఉదయం నుంచి నాకు చాలా పనులు, చాలా బిజీగా ఉంటాను. నాకు రిలాక్సేషన్ కావాలి కదా. రిలాక్స్ అనేది నాకు ఇందులోనే దొరుకుతుంది, నేను తాగడంలోనే దొరుకుతుంది. అయినా తను నీలా కాదు, చాలా మంచిది. ఒక భార్యగా నువ్వు భర్తని ఎలా చూసుకోవాలో అనేది నీకు తెలియదు, కానీ తనకి బాగా తెలుసు. ఇంటికి రాగానే ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు. నాకు ఏడుపు అంటే చాలా చిరాకు అని అన్నాడు ఆమె వైపుకు సూటిగా చూస్తూ. కానీ ఆదిత్య పక్కనే ఉన్న అమ్మాయి ఆమె అతడి భార్య అని తెలుసుకోగానే భయపడి ఆమె వైపుకు చూసింది. ఆమె భయపడ్డం చూసిన ఆదిత్య, డోంట్ వరీ డార్లింగ్, ఆమె ఏమీ చెయ్యదు. చెయ్యాలి అనుకున్నా చెయ్యలేదు. భారీగా తన డ్యూటీ ఏంటి అనేది ఆమెకు పర్ఫెక్ట్ గా తెలుసు, కానీ చెయ్యదు. ఆమె నిజంగానే ఒక భార్య చేసే పనులు చేస్తే నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాడిని? ఆమె అలాగే ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంది. దానికి ఆదిత్య నవ్వుతూ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని, భయపడుకన్నానా? భయపడుకు డార్లింగ్. ఒక గొప్ప కార్డియాలజిస్టు, చాలా గొప్ప కార్డియాలజిస్టు, చాలా గుండె ఆపరేషన్లు చేసింది ఇంతవరకు. కానీ బ్యాడ్ లక్, ఎంతవరకు తన భర్త హృదయంలో ఏముంది అనేది ఆమెకు తెలియనే తెలియదు. ఆ గుండె ఏం కోరుకుంటుంది అనేది ఆమెకు అర్థం కాదు. కానీ నిజం చెప్పనా, ఆ గుండెను ఆమె ఎప్పుడో చంపేసింది. ఆ హృదయాన్ని ఆమె ముక్క ముక్కలు చేసేసింది. నా మనసుని ఆమె రాయి చేసేసింది. అందుకే నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అంటూ అలాగే ముద్ద ముద్దగా మాట్లాడుతూ ఆమెని తీసుకుని గెస్ట్ రూమ్ వైపుకి వెళ్ళిపోయాడు ఆదిత్య. కీర్తన అలాగే చూస్తూ ఉండిపోయింది, నోట మాట రాక. గెస్ట్ రూమ్ డోరు డడేల్మంటూ సౌండ్ రావటంతో ఆ సౌండ్ కి కీర్తన స్పృహలోకి వచ్చి చుట్టూ తిరిగి చూసింది. అప్పటికే ఆదిత్య ఆ అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళి తలుపు వేసుకున్నారు. కీర్తనకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన ఆదిత్య ఇలాంటివాడు కాదు, ఇదంతా కేవలం తన మీద కోపంతో మాత్రమే చేస్తున్నాడు అనిపించింది. తను ఎప్పటికీ కూడా ఈ పని అయితే జరగనివ్వదు. ఆదిత్య తన భర్త ఏదేమైనా సరే అక్కడ జరిగేది ఏది తను జరగనివ్వను అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి వెంటనే కళ్ళు తుడుచుకుని వెళ్ళి గెస్ట్ రూమ్ తలుపులు తట్టింది. వెంటనే ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఆమె అలాగే కొడుతూ కొడుతూ ఉండటంతో అప్పుడు ఆదిత్య వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న ఆమె వైపుకు విచిత్రంగా చూశాడు. ఏం పని నీకిక్కడ అని అంటూ, ముందు నువ్వు అసలు లోపల ఉన్న అమ్మాయిని బయటికి పంపించు, తనతో మాట్లాడాలి అని చెప్పింది కీర్తన అతడి వైపుకు చూసి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు తనతో మాట్లాడడం ఏంటి? అర్థం కాకుండా అడిగాడు ఆదిత్య. నేను తనతో మాట్లాడాలి, బయటికి పంపించు, నువ్వు వెళ్ళి నువ్వు రూమ్ లో పడుకో అని కోపంగా చెప్పింది కీర్తన ఆదిత్య వైపు సీరియస్ గా చూస్తూ. ఆమె కళ్ళల్లోకి చూసిన ఆదిత్య ఒక్క క్షణం ఆమె వైపు కలయికి చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ వెనకాలే అమ్మాయి కూడా వచ్చింది. చూడు, నీ పేరు ఏంటి అనేది నాకు తెలియదు, ఏ పేరైనా సరే నాకు అనవసరం. ఇదంతా నువ్వు నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావని నేను కూడా అనుకోవటం లేదు. కానీ ఇటువంటి లైఫ్ అసలు ఒక లైఫే కాదు. నీకు కావాలి అంటే నేను హెల్ప్ చేస్తాను, ఒక బెటర్ పొజిషన్ లోకి, ఒక మంచి పొజిషన్ లోకి రావటానికి. కీర్తన చెప్పిన దానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి చిరునవ్వుతో కీర్తన వైపుకు చూసింది. మమ్మల్ని చూసి చాలా మంది అసహించుకుంటారు, కానీ మొదటిసారి నువ్వు చాలా ప్రేమగా మాట్లాడ్డావు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ నేను దీని నుంచి అంత ఈజీగా బయటికి రాలేను. రావాలి అనుకున్నా కూడా ఇది ఒక సాలెగూడు. ఇందులో లోపలికి రావడమే కానీ బయటికి పోవటం అనేది ఉండదు. పర్వాలేదు, నువ్వు చెప్పిన మాటలే చాలు నాకు అని అంది అమ్మాయి. కీర్తన వెంటనే ఆమెను హక్ చేసుకుంది. జాగ్రత్త,
ఎప్పుడు నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నన్ను అడుగు అంటూ తన నెంబర్ ఇచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటూ ఆమెకు గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళింది. అంతవరకు ధైర్యంగా ఉన్న కీర్తన తన గదిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఆదిత్యాన్ని చూసి భయం వేసింది. అతడు కోపంగా ఆమె వైపుకు చూస్తూ ఉన్నాడు. అతడు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వస్తూ ఉంటే ఆమె తెలియకుండానే ఒక్కో అడుగు వేస్తూ వెనక్కి వెళ్తూ ఉంది. ఆదిత్య పూర్తిగా ఆమె దగ్గరికి వచ్చాడు. కీర్తన అలాగే గోడకు ఆనుకుని నిలబడిపోయింది. ఆమె వైపుకు సూటిగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య కోపంగా. అయినా సరే కీర్తన ఏమీ మాట్లాడలేదు. కానీ అతన్ని చూస్తూ ఉంటే తనకి చాలా టెన్షన్ గా ఉంది. ఆదిత్య దగ్గరగా వచ్చి ఇంకా ఆమెని తన రెండు చేతుల మధ్య లాక్ చేసి ఆమె వైపుకు చూస్తూ, ఆ అమ్మాయిని పంపించేశావంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. నువ్వేం కోరుకున్నారో అదే అని అంది అతడి వైపుకు చూడకుండా. అంటే అంటూ ఇంకా రెట్టించాడు ఆదిత్య. అతడి ఊపిరి ఆమెకు తగులుతూ ఉంటే ఇంకా టెన్షన్ పెరిగిపోయింది ఆమెకు. నువ్వు భారీగా నా నుంచి ఏం కోరుకున్నారో నేను అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పింది అతడి వైపుకు చూడకుండా. ఆదిత్య ఆ మాట వినగానే కొంచెం ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపుకు. అంటే మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా ఒప్పుకుంటున్నావా, అవునా అని అన్నాడు ఆమె వైపుకు చూస్తూ. అవును అంటూ తలూపింది కీర్తన. భర్తగా నీపై నా పూర్తి హక్కులు నాకు ఇస్తావా, అవునా అని అన్నాడు ఆమె వైపుకు ఆదిత్య అలాగే చూస్తూ. మళ్ళీ అవును అంటూ తలూపింది కీర్తన. కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె చేసిన దానికి ఆదిత్య చిన్నగా నవ్వాడు. అంటే నువ్వు నీ మీద పూర్తి హక్కులు ఇస్తే ఆ తర్వాత నేను నిన్ను ప్రేమిస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేసిందంతా మర్చిపోతాను అనుకుంటున్నావా? లేదా భారీ సుఖం నాకు ఇచ్చి నేను నేను వేరే ఆడదాని పక్కకు వెళ్లకుండా నన్ను కాపాడాలి అనుకుంటున్నావా అన్నాడు ఆమె వైపుకు సూటిగా చూస్తూ ఆదిత్య. అతడు అన్న దానికి కీర్తన అతడి వైపుకు ప్రేమగా చూసింది. ఆమెకు తెలుసు ప్రస్తుతం తను ఏం చెప్పినా అతను నమ్మడు అని. అందుకే సమాధానం చెప్పకుండా కేవలం అతడికి తన ప్రేమ మాత్రమే చూపించాలి అనుకుంది. అందుకే అతడి వైపు అలాగే చూసి, ఈ క్షణం నుంచి పూర్తిగా అన్ని రకాలుగా నీకు భారీగా మారటానికి సిద్ధంగా ఉన్నాను ఆదిత్య అంది ప్రేమగా. ఆమె ఆ మాట చెప్పగానే ఆదిత్య అలాగే ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి ఆమె వైపుకు చూస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతడి స్పర్శ తగలగానే ఆమెకి ఎలాగో అనిపించింది. అతడు అలాగే చేతి పైనుంచి ముద్దుని పెడుతూ పైకి జరుపుతూ ఆమె భుజం దగ్గర కూడా ముద్దు పెట్టాడు చిన్నగా. కీర్తనకు చాలా టెన్షన్ గా అనిపించింది. కానీ ఇప్పుడు తను వెనుకడుగు వేస్తే అతడికి అనుమానం వస్తుంది. మళ్ళీ అతడు ఇంతకు ముందులా ఉన్న ఆదిత్యలా మారాలి అంటే తనకు నచ్చకపోయినా కొన్ని భరించాలి అనుకుని మౌనంగా ఉండిపోయి అలాగే కళ్ళు మూసుకుని ఉంది కీర్తన. ఆదిత్య కీర్తన వైపుకు చూస్తూ కళ్ళు తెరిచి నన్ను చూడు అన్నాడు. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసింది. తెలియకుండానే బంగారం అంటూ అతన్ని ప్రేమగా పిలిచింది. కీర్తన ప్రేమగా ఆదిత్యను తనకు హత్తుకుంది. బంగారం అన్న మాట అనగానే ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపుకు. అతడి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. కాలేజీలో ఉన్నప్పుడు కీర్తన తనని ఇష్టంగా పిలిచే పేరు బంగారం అంటూ తల్లి ప్రేమను చూసుకున్నాడు తనలో. నాకు నీ ప్రేమ కావాలి, నీ శరీరం మాత్రం అస్సలు కాదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నిన్నెప్పుడు నేను బలవంతం చేయను, ఎప్పుడు కూడా అనేసి అలాగే పక్కకు తిరిగి పడుకున్నాడు. అతడు అలా అనగానే కీర్తన ఆశ్చర్యపోయింది. ఈ రోజు కంప్లీట్ గా అతడికి తన ప్రేమను గుర్తు చేయాలి అని, అతనిలో కలిసిపోవాలి అని ఆమె అనుకుంది. కానీ ఎందుకో అప్పుడే తన మనసు దానికి ఒప్పుకోలేకపోయింది. అందుకే కష్టంగా ఉన్నా అతడి ఇష్టం కోసం కళ్ళు మూసుకుంది. కానీ అతడు దానిని అర్థం చేసుకున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. అతని వైపు అలాగే చూస్తూ ఉంది. ఆదిత్య మత్తుగా పడుకుని ఉన్నాడు. అతడికి దగ్గరగా జరిగి అతన్ని తన వైపుకు తిప్పుకుని ప్రేమగా అతడి వైపుకు చూస్తూ అతడి హెయిర్ని సరిచేసి నుదుటిపై ముద్దు పెట్టి అలాగే పెదవులపైన గాఢంగా ముద్దు పెట్టింది. రే బంగారు, నిజంగానే నీ పాత కీర్తనరా. నువ్వెప్పుడు నమ్ముతావో నాకు తెలియదు కానీ అసలు నువ్వు నాకు అర్థం కావట్లేదు. నా ప్రేమని నువ్వు ఫీల్ అయితే చాలు. ఈ రోజు నేను భయంతో వెనకడుగు వేశాను కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నా భయాన్ని నువ్వు తొలగించుంటే నాలో ఉన్న ప్రేమను చూసేవాడివేమో. అయినా పర్వాలేదు, ఇంకా టైం ఉంది కదా. కానీ నన్ను నమ్మరా, ఐ లవ్ యూ సో మచ్ అంది. నేను నిన్ను
ఎలా నమ్మించాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకటి గుర్తు పెట్టుకో, కళ్ళతో చూసింది చెవులతో వినింది కూడా ఒకసారి అబద్ధం అవ్వచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్వి అంటూ అతడి వైపుకు చూసి చెప్పింది. అలా చెప్పేటప్పుడు ఆమెకు ఏడుపు వచ్చింది. ఆమె కన్నీళ్లు అతడి చెంపలపై పడ్డాయి. అలాగే అతడి గుండెపైన తలుంచి నిద్రపోయింది కీర్తన. ఎలా మారిపోయావురా, అంత పిచ్చిగా నన్ను ప్రేమించేవాడివి అని అనుకుంటూ అలాగే ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని నిద్రపోయింది. ఆమె నిద్రపోయిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఆదిత్య కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఇందాక కీర్తన మాట్లాడిన ప్రతి మాట అతను విన్నాడు. అర్థం కాలేదు అతడికి. అందరి ముందు చెప్పింది తను స్పష్టంగా చూశాడు. ఆమె ఆమెని వాడిని కలిపి కీర్తన వాడికి ఐ లవ్ యూ చెప్పడం తను స్పష్టంగా విన్నాడు. మళ్ళీ ఇంకా ఏంటి అర్థం కావట్లేదు అతడికి. తల వంచి కిందకి చూశాడు. తనని గాఢంగా కౌగులించుకొని పడుకుని ఉంది కీర్తన. ఎందుకు ఆమెను పక్కకి జరపాలి అనిపించగా తెలియకుండానే ఆమె చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా కౌగులించుకుని నిద్రపోయాడు ఆదిత్య. అప్పుడు అతడికి ప్రశాంతంగా నిద్ర పట్టింది. తాగింది ఎప్పుడో దిగిపోయింది అతడికి. ఇప్పుడు మొత్తం శరీరంలో ఆమె ప్రేమే ఎక్కింది. ఏం జరిగిందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.